హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఈరోజు కొన్ని మా మేడపైన ఉన్న మొక్కలన్నీ చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్. పెద్ద మ్యాటర్ ఏమీ లేదు వీడియోలో అయితే, ఇన్ఫర్మేషన్ అంటూ ఓన్లీ మా మేడపైన ఉండే కొన్ని పూల మొక్కలు మాత్రమే చూపిస్తున్నాను మీ అందరికీ కూడాను. ఇంకా చలికాలంలో అయితే రోజా మొక్కలకి బాగా మొగ్గలు వస్తాయి. కాకపోతే మాకు కోతులు పడేది మాత్రం విపరీతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ వీడియోలో సీతమ్మ జడ పువ్వుల చెట్టు కూడా చూపిస్తానండి. ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి అన్నమాట మన గార్డెన్లలో ఈ సీతమ్మ జడ పువ్వులు అనేవి కూడాను. ఆ మొక్క కూడా చూడండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇంకా పక్షుల కూతలు అవన్నీ వినండి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి మందారం మొక్క అండి. పింక్ కలర్వి పెద్ద పెద్ద పువ్వులే పూస్తాయి. కాకపోతే పువ్వులు ఎక్కువ పూసినా పూయకపోయినానండి మనకి మందార ఆకులు అయితే ఉపయోగపడతాయి. మనము హెర్బల్ షాంపూ తయారు చేస్తాం కదా, దానిలోకి అయితే ఈ మందార ఆకులు మనకి యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి నేను ఇలాగా కుండీలో ఈ మొక్క వేశాను. కుంకుడుకాయలతో పాటుగా ఈ మందార ఆకులు కూడా మనము హెడ్ బాత్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. దానికైతే బాగా యూజ్ అవుతాయి, అందుకని నాటాను అనమాట ఈ మొక్క వచ్చేసి. చూస్తున్నారు కదండి, ఇదే మా సీతమ్మ వారి జడ పువ్వుల చెట్టు అంటాం మేమైతే. ఒకటే ఒక మొక్క ఉందన్నమాట ఇది కుండీలో, బాగా పూసింది. తర్వాత ఇందులో సీడ్స్ కూడా వస్తాయండి. ఇవి ఎండబెట్టుకొని పువ్వుల్ని వేసినట్లయితే నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఎండబెట్టుకున్నట్లయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంకాయ చెట్లు, అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను మొక్కలు. కాకపోతే అప్పటికి సీతమ్మ జడ పువ్వులు అనేవి లేవన్నమాట. ఇంక ఇది వచ్చేసి బచ్చల మొక్క అనమాట, పప్పులో వేసుకుంటారు కదా బచ్చలాకులు, అది. చూడండి ఒకసారి గార్డెన్. ఇంకా ఇవి టేబుల్ రోస్లు.
వచ్చాయండి. మా డాబా పైన ఉండే కొన్ని మొక్కలన్నీ చూపించా కదా మీకు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్